అనగనగా ఒక పల్లెటూరిలో కిష్టయ్య అనే జాలరి ఉండేవాడు. అతను రోజు చేపలు పట్టి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు. అతనికి నా అనేవారు ఎవ్వరూ లేరు. అది వర్షాకాలం కావడంతో కిష్టయ్య వేటకు వెళ్ళలేకపోయాడు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టినాక చేపల వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా సముద్రం ఒడ్డున ఒక రాజహంస పడి ఉంది. దగ్గరకు వెళ్ళి చూశాడు. అది కొన ఊపిరితో ఉంది. ఆ హంసను తనతో పాటుగా తన గుడిసెకి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అది కోలుకునే వరకు జాగ్రత్తగా చూసుకున్నాడు. కిష్టయ్య ఒకరోజు చేపలను అమ్ముకొని తిరిగి వచ్చేసరికి హంస లేదు. అది పూర్తిగా కోలుకొని ఎగిరిపోయినందుకు సంతోషించాడు. కాలం గడుస్తుంది. వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కిష్టయ్యకు చేపల వేట కష్టతరం కావడంతో వేట లేని రోజు ఆ ఊళ్ళో ఏదో చిన్న చితక పనులు చేసి పొట్ట నింపుకునేవాడు. ఒకానొక వర్షం కురిసిన రాత్రి కిష్టయ్య గుడిసెలో నిద్రిస్తుండగా తలుపుని ఎవరో తట్టినట్లుగా అనిపించింది. ఇంత రాత్రి వేళ ఎవరా అని వెళ్ళి చూశాడు. బయట ఒక అందమైన చందమామ లాంటి యువతి వర్షానికి తడిసి వణుకుతూ, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, ఈ వర్షం తగ్గే వరకు మీ ఇంట్లో కాస్త చోటిస్తారా అని అడిగింది. కిష్టయ్య అందుకు ఒప్పుకున్నాడు. ఆమెకు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు, కప్పుకోవడానికి కంబళిని ఇచ్చాడు. వారు తెలియకుండానే ఒకరి ప్రేమలో ఒకరు పడిపోయారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కిష్టయ్యకు పనిలో సాయం చేద్దామని అతని భార్య కిష్టయ్యను ఒకరోజు ఈ విధంగా అడిగింది. నేను ఇంట్లోనే ఉండి బంగారు వజ్రాభరణాలను తయారు చేస్తాను, దానికి కావలసిన ఏర్పాట్లు చేయండి, ఈరోజే పని మొదలెడతాను అని చెప్పింది. కానీ ఇదంతా ఒక షరతు మీద చేస్తానంది. కిష్టయ్య ఏమిటా షరతు అని అడిగాడు. నేను గదిలో తలుపేసుకొని పనిచేస్తున్నప్పుడు ఎవ్వరూ చూడకూడదు, అలాగే నాకు నగలను తయారు చేయడానికి కావలసిన సామాగ్రి ఎక్కడి నుంచి వస్తుందో అడగకూడదు అంది. దానికి కూడా సరేనన్నాడు కిష్టయ్య. ఆమె ఉదయం గదిలోకి వెళ్ళి సాయంత్రం పూట ఒక అందమైన వజ్రాభరణంతో బయటకు వచ్చింది. ఆభరణాన్ని భర్తకు ఇచ్చి అమ్ముకు రమ్మని పంపింది. కిష్టయ్య ఓ నగల దుకాణంలో అమ్మి డబ్బు తెచ్చాడు. వచ్చిన డబ్బుతో రకరకాల పిండి వంటలు చేసుకొని తిన్నారు. అలా ఆమె రోజుకు ఆభరణాన్ని చేయడం, కిష్టయ్య దాన్ని అమ్ముకు రావడం. చూస్తుండగానే వారు పెద్ద భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ ఊరిలోనే గొప్ప ధనవంతులయ్యారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి కిష్టయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అసలు తన భార్య ఇంత అందమైన వజ్రాభరణాలను ఎలా తయారు చేస్తుందా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆతృతతో వెళ్ళి ఆమె గది తలుపు తెరిచి చూశాడు. ఆశ్చర్యం! ఆ గదిలో ఒక రాజహంస తన రెక్కలు విదిల్చగానే రత్నాలు, ముత్యాలు రాలుతున్నాయి. వాటిని ఆ రాజహంస ముక్కుతో పట్టుకోగానే అద్భుతమైన ఆభరణాల్లా మారుతున్నాయి. ఆ రాజహంస తను కాపాడిందని కిష్టయ్య గుర్తించాడు. వెంటనే కిష్టయ్యను గమనించిన రాజహంస ఒక దేవకన్యలా మారి తన ఇంటికి పైకప్పు తెరుచుకుని ఏడుస్తూ ఆకాశంలోకి ఎగిరింది. ఆమె కిష్టయ్యతో ఈ విధంగా అంది. నువ్వు కాపాడిన రాజహంసను. నేను వద్దన్నా వినకుండా చూశావు. ఇక నేను ఇక్కడ ఉండలేను, స్వర్గానికి వెళ్తున్నాను. నేను ఒక దేవకన్యను అని చెప్పింది. కిష్టయ్య అక్కడే మోకరిల్లి దీనంగా ఏడుస్తూ, నువ్వు వెళ్తే నేను బ్రతకలేనని తన రెండు చేతులను ఆకాశానికి చాచాడు. వెంటనే ఆ హంస రూపంలో ఉన్న దేవకన్య నుండి ఒక బంగారు ఈక కిష్టయ్య చేతిలో రాలింది. అది పట్టుకొని కిష్టయ్య బోరున విలపించాడు. ఆమె కూడా ఏడుస్తూ ఆకాశంలో కనుమరుగైపోయింది.